వేగ ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే ఆనరబుల్ ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. ఇక మనకు తెలుసు ఈనాటి అందరి కొందరి పేర్లకి సినానిమ్గా కేకలు, ఈలలు, చప్పట్లు ఉంటాయి. వారే మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందాచారి గారు, దాసరి కొండప్ప గారు, ఉమామహేశ్వరి గారు, గడ్డ సమ్మయ్య గారు, బంజారా కేతావత్ సోమలాల్ గారు, కూరెల విఠలాచార్య గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మరి మెగాస్టార్ను నిన్న అభినందించి వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్, ఇంకా గౌరవనీయులైన రాష్ట్ర సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, అలాగే ఆనరబుల్ సిఎస్ శ్రీమతి ఏ శాంతికుమారి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ శ్రీమతి శైలజ రామయ్య గారు, వీరందరినీ వేదికపై సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులైన అతిథులందరూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు ఆహ్వానిస్తున్నారు. గ్రాటిట్యూడ్ ఈజ్ ది మెమరీ ఆఫ్ హార్ట్ అన్నారు. మన గుండె లోతుల్లోంచి పొంగి పొరలే కృతజ్ఞతే ఈ స్వాగతం. అతిథి మర్యాదకు, ఆత్మీయతకు, అలాయ్ బులాయికి నేల తెలంగాణ మట్టి పరిమళం ప్రపంచానికే ఉదాహరణగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు